చదువుకు తగ్గ ఉద్యోగం దొరకక దొరికిన పని నచ్చక యువత ఏటా పక్క రాష్ట్రాలకు ఎందుకు వలస వెళుతోంది? నైపుణ్యాలు లేకనా, అవకాశాల కొరతనా? ఈ ప్రశ్నలకు సమాధానమే ఒక జిల్లా ఒక నైపుణ్య విజన్. ప్రతి జిల్లాను ఒక ఎంప్లాయ్మెంట్ హబ్గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం వేసిన అతిపెద్ద అడుగు ఇది. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మరి జిల్లాల్లో స్థానికంగా ఉపాధి కల్పించే రంగాలేవి? రాబోయే 3 ఏళ్లలో వీటిలో ఎన్ని ఉద్యోగాలొస్తాయి? మరిన్ని విషయాలు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ మాటల్లోనే తెలుసుకుందాం. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థ పంతా మారనుందే. యువతకు శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోందే. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఒక విజన్ ఒక జిల్లా పేరుతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ రూపొందించిన కార్యక్రమాలు ఇందుకు నిదర్శనం. ఈ కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నూతనంగా అమలు చేస్తున్న ఒక జిల్లా ఒక నైపుణ్య విజన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి సార్? ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి జిల్లాలో కొన్ని వనరులు ఉన్నాయి. ప్రతి జిల్లాకు వచ్చే అవకాశాలు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఏ జిల్లాకు ఆ జిల్లాకి ప్రత్యేకమైనటువంటి నైపుణ్య ప్రణాళిక ఉండాలన్న లక్ష్యంతో దాన్ని తయారు చేసుకునేటువంటి ప్రణాళికను ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే కాన్సెప్ట్తో మనం ఒక జిల్లా ఒక నైపుణ్య ప్రణాళిక అనే కాన్సెప్ట్కి వచ్చామండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మంచి మంచి కంపెనీస్లో వాళ్ళ జీవితం బాగుపడేలా వాళ్ళకి అభివృద్ధి అవకాశాలను కూడా అనుసంధానం చేసి తయారు చేసుకునేటువంటి ప్రణాళిక ఇది చాలా మంచి మార్పు తెస్తుంది అనేటువంటి ఆశావాదంతో తయారు చేయబడిందండి. సార్, ఇప్పటివరకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమం నిర్వహించింది? ఒక జిల్లా ఒక నైపుణ్య శిక్షణ విజన్ తోటి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాయి వినూత్నంగా? నైపుణ్యాభివృద్ధి సంస్థ బేసిక్గానే అన్ని ట్రైనింగ్స్ నైపుణ్య శిక్షణ ఇవ్వడం, శిక్షణ ఇచ్చిన అభ్యర్థులకి అవకాశాలని వాళ్ళకి కల్పించడం కూడా జరిగేదండి. కాకపోతే ఏంటంటే మనకి రాష్ట్రం నుంచి చేస్తున్నటువంటి కొన్ని స్కీమ్స్, అలాగే కేంద్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ని వీటిని అనుసంధానం చేసుకుని మనం అందరికి కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం, యువతకి ఎవరైతే ఉత్సాహం చూపుతారో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని ప్లేస్మెంట్ చూపించడం అనేది ఉండేది. కాకపోతే ఈ ఇయర్ తీసుకునేది ఏంటంటే కొత్తగా కొంత మార్పు ఏంటంటే జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్లో జరుగుతున్నటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని పనిచేసేటివి. ఇప్పుడు ఏంటంటే నైపుణ్యాభివృద్ధి అంటే ఒకే సంస్థ ఒక టీమ్గా పనిచేసేటువంటి ఒక విధానాలు మారాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు తీసుకుంటే అక్కడ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొన్ని ఇండస్ట్రీస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో జిల్లాలో ఇంకో రకమైనటువంటి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఆ విధంగా ఏ రకమైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయి మనకి జిల్లాకి, లెగసీగా వస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏమున్నాయి, ఒక్కో జిల్లాకు ప్రత్యేక మామూలుగా ఉన్నటువంటి అవకాశాలు ఏమున్నాయి, అక్కడ ఉన్నటువంటి యువత ఏం కోరుకుంటుంది, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు ఈ రాబోయే 3-4 సంవత్సరాలు అన్నది ఒక సర్వే లాగా నిర్వహించి వారి అభిప్రాయాలు కూడా అంతా కూలంకషంగా వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఇది తయారు చేసుకున్న ప్రణాళిక. ఇది ప్రాక్టికల్గా దాన్ని మనకి నిరుద్యోగ యువత అవసరాలు తీరుస్తుంది అనేది మా ప్రగాఢ విశ్వాసం. వచ్చే పెట్టుబడులు పరిశ్రమలే కాకుండా స్థానిక అవసరాల దగ్గర కూడా ఈ ఉపాధి శిక్షణ కార్యక్రమం ఎలా ఉండబోతున్నాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడే తీసుకుందాం, మన గుంటూరు జిల్లా తీసుకుందాం. గుంటూరు జిల్లా తీసుకుంటే ఏమనిపిస్తుంది, మనకి అమరావతి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగుంది. ఇక్కడ మనకి అమరావతి జరుగుతోంది. అమరావతిలో డిఫరెంట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఎక్కువ మందికి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి యువత దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు అంటే ఒకటి ఏంటంటే వాళ్ళకి తగినంత స్కిల్స్ లేకపోవడం కానీ, స్కిల్ సెట్ లేకపోవడం కానీ అదొకటి. రెండోది ఉత్సాహం చూపించకపోవడం, అంటే వాళ్ళకి తెలియకపోవడం వల్ల. ఒక్కసారి కన్స్ట్రక్షన్ సెక్టార్లో వాళ్ళకి అప్ స్కిల్ చేసామనుకోండి, స్కిల్లింగ్ చేసి వాళ్ళకు ఉన్న అవకాశాలను మనం మెరుగుపరుస్తాయి ఇక్కడ అని చెప్పగలిగినాం అనుకోండి, చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎందులో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తే బాగుంటుంది, ఎందులో ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటాయో అవన్నీ కూడా మేము కూలంకషంగా స్టడీ చేసి తయారు చేసుకున్నామండి. ఆ విధంగా ఇది ఉపయోగపడుతున్నది మా ఆలోచన. సార్, పాత విధానంలో ఆల్రెడీ మనకు శిక్షణ ఇచ్చాము, ఆ శిక్షణ ద్వారా ఉపాధి కూడా కల్పించాం. కానీ నూతన విధానంలో ఎలా కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారు? అంటే ముందు చేసిన దానికి ఎందుకంటే కొత్తగా మార్పులు ఉంటాయి. ఆ వచ్చే ఇండస్ట్రీస్కి ఎలాంటి వర్క్ ఫోర్స్ అవసరం ఉందో మనం ఆ యజమాని సంస్థలతో కూడా డిస్కస్ చేసాం. అలాంటి జాబ్ రోల్స్లో మన పిల్లల్ని ట్రైన్ చేస్తే అవకాశాలు మెండుగా ఉంటాయన్నది మన ఆలోచన. ఇండస్ట్రీ స్పెసిఫిక్గా
మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇది కొంత చాలా మంచి మార్పు వైపు వెళ్తుంది అనేది మా ఆలోచన. సార్, ఒక జిల్లా ఒక నైపుణ్య విజన్ కార్యక్రమంలో ఎక్కువ భాగము వ్యవసాయానికి ఉద్యాన అవకాశాలు కల్పించడానికి ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి ప్రణాళికలు రూపొందించారు. ఇది ఎలా ఆ డిపార్ట్మెంట్తో మీరు ఎలా అనుసంధానం చేయబోతున్నారు, ఎలా భాగస్వామ్యం చేయబోతున్నారు ఆ కార్యక్రమం ఆ శాఖల్ని? అవునండి, ఎక్కువ ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనకు తెలిసింది అంతటి కూడా. కాకపోతే ఏంటంటే వ్యవసాయ అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి పరిశ్రమల్లోనే ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఇది ఒకటే కాదు కదా, వీఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం గవర్నమెంట్ చేస్తున్నటువంటి విధానం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కేవీకేస్ ఉన్నాయి, మనకి కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, తర్వాత కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అగ్రికల్చర్లో. అన్నిటితో కూడా మనం ఏంటంటే అనుసంధానమై పనిచేసుకుంటూ వెళ్తాము. ఇందులో అది ఒక కొత్త మార్పు. సార్, ఈ ప్రణాళిక ఎప్పుడు కార్యాచరణకు రూపొందే అవకాశం ఉంది, ఎప్పుడు దీన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది? దీని ద్వారా ఎంతమందికి ఈ 3 ఏళ్ళలో ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది? ప్రతి జిల్లాకి 28 జిల్లాలకి విడివిడిగా ఆ జిల్లాకు అనుకూలమైనటువంటి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్స్ తయారు చేశామండి. అయిపోయింది. అది ఏమైందంటే ఇది స్కిల్ టీమ్స్ అన్ని కూడా రెడీ చేశాయి, దాన్ని వర్కౌట్ చేసి మనము సబ్మిట్ చేశారు. ఆల్మోస్ట్ కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ కలెక్టర్స్ గారు చూస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, కొంతమంది డిస్కషన్స్ కూడా అవుతున్నాయి. నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఇంప్లిమెంటేషన్కి వచ్చినట్టే, ఎందుకంటే ఆల్రెడీ జరుగుతున్నాయి ట్రైనింగ్స్. సో ఇంకా దాన్ని బేసిక్ చేసుకొని ఏదైతే మనం టార్గెట్స్ పెట్టుకున్నామో దానికి అనుకూలంగా చేసుకొని అవి అచీవ్ చేసేలా మొదలైపోతుంది. జూన్ నుంచి మొదలైపోతుంది. ఇక మనం ఎంతమందికి ట్రైనింగ్ చేయాలనుకున్నామంటే ఇందుకు ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు, ప్లేస్మెంట్స్ కొంచెం తక్కువగా ఉండేది. ఈసారి అలా కాదు, 100 మందికి మనము ట్రైనింగ్స్ ఇస్తున్నామంటే అట్లీస్ట్ 70 మెంబర్స్ వాళ్ళని ప్లేస్ చేయాలి, ఎక్కడో చోట ప్లేస్ చేయాలి, జాబ్స్ చూపించాలా అన్నటువంటి ఆలోచనతో గవర్నమెంట్ ఈసారి మన ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వడం వల్ల మనం అలాగే తయారు చేసుకున్నాం. ఆ రకంగా తీసుకుంటే రాబోయే 3 సంవత్సరాల కాలంలో దాదాపుగా 7,50,000 ప్లేస్మెంట్స్ని ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. మనం మొదటి ఇయర్లో మనం ఒక 1,47,000 మందికి ఇవ్వాలనుకుంటున్నాం, అప్రాక్సిమేట్గా 1.5 lakhs. సెకండ్ ఇయర్లో 2.5 lakhs మేము ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. ఫైనల్ ఇయర్ వచ్చేటికి, థర్డ్ ఇయర్ వచ్చేటికి 3.5 lakhs పెట్టుకుని టోటల్గా తీసుకుంటే మనం 7.5 lakhsగా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాం. సో అటువైపుగా మనము ప్రయత్నాలు సాగుతాయి, పయనం సాగిస్తాం. ప్రీవియస్గా జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉండేవాళ్ళు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. అతను ఇప్పుడు జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్, అతన్ని డెసో అంటారు. ప్రతి గ్రామంలో ఒక విలేజ్ స్కిల్ ఆఫీసర్ అని చెప్పి ఒకరిని నామినేట్ చేసుకున్నాం సచివాలయం నుంచి. సో వీళ్ళందరూ కలిసి కూడా ఏంటంటే ఇప్పుడు వెరీ కోఆర్డినేటెడ్, వెరీ ఇంటిగ్రేటెడ్ డిపార్ట్మెంట్ నౌ. సో మానిటరింగ్కి అయితేమి, లేకపోతే ఎగ్జిక్యూషన్కి, మానిటరింగ్కి, లేకపోతే సూపర్వైజన్ చేయడానికి అయితే పకడ్బందీగా చక్కగా చర్యలు తీసుకుంది ప్రభుత్వము. ఇప్పుడు దీనికి ఇంకా అమలు తీరే ఇంకా ఉండేది. సార్, ఈ కార్యక్రమంలో ప్రైవేటు సంస్థలు కూడా భాగస్వామ్యం చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఒక ప్రభుత్వ సంస్థల్లోనో లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో చేస్తే సరిపోదండి. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు యువత. మనకి అలా చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం నుంచి మనకి అటుగా కూడా కొంచెం ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, సో ఇలా మనం ఏమైనా అనుసంధానం చేసేట్టు కూడా చేయాలన్నటువంటి ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం, అవి కూడా కలుపుకొని చేసుకుంటాం. సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. రాష్ట్రము ఐటీ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థ కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఒక జిల్లా ఒక విజన్ అనే ఒక వినూత్న కార్యక్రమం తట్టు యువతకు శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా ఒక నూతన కార్యక్రమం అనేది శ్రీకారం చుట్టింది. జూన్ నుంచి అమలు చేయబోయే ఈ కార్యక్రమం నుంచి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ అధికారులు చెబుతున్నారు. కెమెరావాన్ సోమేశ్వరరావుతో ఓబ్లేష్, ఈటీ న్యూస్, విజయవాడ.